యోహాను శుభవార్త 17వ అధ్యాయము 1 నుండి 26 వరకు. ఎన్ని వచనాలు మొత్తం? యోహాను శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి 26 వచనం. ఎన్ని వచనాలు మొత్తం? 26. 26 1 నుంచి 26, 26 27 ఉంటాయా? సో 26 వచనాలు ఉన్నాయి. ఈ 26 వచనాలని ఈ 26 వచనాలని 3 భాగాలుగా చేసుకుందాం. మొదటి భాగం తండ్రి దేవుని యేసు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. రెండవది యేసు ప్రభు వారు శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మూడవది యేసు ప్రభు వారు విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మొదటిది తన కోసం ప్రార్థన, రెండవది శిష్యుల కోసం ప్రార్థన, మూడవది విశ్వాసుల కోసం. ఎవరికి ప్రార్థన? తండ్రికి ప్రార్థన. ఎవరి కోసం ప్రార్థన? తన కోసం, శిష్యుల కోసం, విశ్వాసుల కోసం. సో ఏమని ప్రార్థన చేశారు ఒకసారి చదువుకుంటూ ధ్యానం చేద్దాం. పోయిన వారు ఏడు చదివారు, ఇటు చదివారు. నూతలపాటి దేవకుమారి చదువుతారు. 17వ అధ్యాయము 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి, బైబిల్ ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు చూడాలి. పావని చూడు, ఎందుకంటే అడుగుతా అందులో అర్థమైందని. నాకు తెలియలేదంటే మాత్రం నేను ఊరుకోను. మహిమరాణి చూడు, ఇంకెవరున్నారు వెనకాల? జాహ్నవి, రాణి చూడాలి అందరూ, సరేనా? దర్శిని చూస్తున్నావా? బైబిల్లో చదువమ్మా. యేసు ఈ మాటలు చెప్పి, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లు ప్రార్థన చేశారు. తండ్రి గడియ వచ్చినది. ఆగండి, ఇది యేసయ్య చేస్తున్న ప్రార్థన. చదువమ్మా. తండ్రి గడియ వచ్చినది. నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమ పరుపము. చాలు. ఏమని ప్రార్థన చేశారు చెప్పండి అక్కడ? సరే వినండి జాగ్రత్తగా, నేను చదువుతా, అందులో మీరు విషయం చెప్పాలి. బైబిల్ అందరూ చూడాలి. తండ్రి గడియ వచ్చినది. ఏంటా గడియ? నీవు నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుణ్ణి మహిమపరచుము. ఏమని ప్రార్థన చేశాడు? వెరీ గుడ్. ఓ దేవా, నీవు నీ కుమారుని మహిమపరచయ్యా. ఇది ఆయన చేసిన ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేశారంటే 33.5 సంవత్సరాలు తిరిగి పునరుత్థానమైన 40 రోజులు మన మధ్యలో దర్శనం ఇచ్చి మోక్షానికి వెళ్ళారని నిన్నటి వారమున మనం చదువుకున్నాం. ఆ మోక్షానికి వెళ్ళిన దేవుడు అంటాడు, నేను నీ దగ్గరికి వస్తున్నా, నువ్వు నన్ను మహిమ పరచు. నీ దగ్గరికి వచ్చా కదా, నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను మహిమపరిస్తే నేను నిన్ను మహిమ పరుస్తా. అయ్యా, భూలోకానికి నేను వచ్చా, నువ్వు చెప్పిన మాట నేను చేశా, నిన్ను మహిమ. అక్కడ అదే ఉంటుంది చూడండి, 3వ వచనంలో 4వ వచనంలో. ప్రేమ్ కుమార్ చదువమ్మా. 3వ వచనంలో ఏకైక సత్యము 4 చదువు. నీవు నాకు అప్పగించిన, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. నీవు నాకు అప్పగింప పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరచితిని. అంటే కుమారుడు చేసిన పనుల వలన యెహోవా దేవుడు మహిమపరచబడ్డాడు. తండ్రి చిత్తమును నెరవేర్చుట వలన పరలోకమందున్న తండ్రి మహిమపరపబడ్డాడు.
భూలోకములో పాపులను మార్చుట వలన, రోగులకు స్వస్థత ఇవ్వుట వలన, మరణించిన వారిని జీవముతో లేపుట వలన, ఆయన మరణించుట వల్ల మరలా తిరిగి లేచుట వల్ల, అనేక మందికి దర్శనం ఇచ్చుట వలన ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. తండ్రి చిత్తమును నెరవేర్చి దేవుణ్ణి మహిమ పరిచారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని చిత్తమును నెరవేర్చి దేవుణ్ణి మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని చిత్తమును నెరవేరుస్తావో అప్పుడు దేవుడు మహిమ పరపబడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో మరణ వేదన అనుభవిస్తూ ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా నా చిత్తము కాదయ్యా నీ చిత్తమే, నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు, నీ చిత్తము కాకపోతే నేను చనిపోయేలాగా చెయ్యి. దేవుడు యేసు ప్రభు వారు తన చిత్తానికి తల వంచారు కాబట్టి తండ్రి దేవుడు మహిమ పరప. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని చిత్తం ఒకటి ఉంటుంది. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆ దేవునికి మహిమ కలుగుతుంది. ఒక తల్లిగా నీ బాధ్యత నెరవేర్చాలి, ఒక తండ్రిగా నీ బాధ్యత నెరవేర్చాలి, ఒక భార్య భర్తగా నీ బాధ్యత నెరవేర్చాలి, ఒక తల్లిగా పిల్లల విషయంలో భర్త విషయంలో నెరవేర్చాలి, ఒక తండ్రిగా భార్య విషయంలో పిల్లల విషయంలో దేవుని చిత్తమును నెరవేర్చాలి. ఇలా దేవుని చిత్తమును ఎవరైతే నెరవేరుస్తారో అప్పుడు దేవుడు మహిమ పరపబడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదిగో లేక పుట్టినటువంటి ఒక్క కొడుకుని అన్నా తీసుకొని వెళ్ళి దేవునికి అర్పించినప్పుడు దేవుడు మహిమ పరపబడ్డాడు. లేక పుట్టినటువంటి జకరియా ఎలిజబెతమ్మ బప్తిస్మ యోహానును దేవుడికిచ్చినప్పుడు దేవుడు మహిమ పరపబడ్డాడు. మరియ యోసేపులకు ముఖ్యముగా జన్మించినటువంటి యేసు ప్రభు వారిని అదుగో యెరూషలేము దేవాలయములో సిమియోను చేతిలో ఉంచినప్పుడు దేవుడు మహిమ పరపబడ్డాడు. అన్నా దేవుని చిత్తమును నెరవేర్చింది. జకరియా ఎలిజబెతమ్మ దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. మరియ యోసేపును దేవుని చిత్తము నెరవేర్చారు. దేవుడు మహిమ పరపబడ్డాడు. నీ జీవితము ద్వారా అమ్మో MBBS గారు రాస్తున్నారుగా, నీ జీవితము ద్వారా నీవు దేవుని చిత్తమును నెరవేర్చినప్పుడు దేవుడు మహిమ పరపబడతాడు. దేవుడుగా ఉన్న యేసయ్య నరుడుగా భూమి మీదకు వచ్చి పాపులను పలకరించి దేవుని మహిమపరిచాడు. రోగులకు స్వస్థత ఇచ్చి దేవుని మహిమపరిచాడు. మరణించిన వారిని జీవంతో లేపి దేవుని మహిమపరిచాడు. పాపులతో కలిసి కూర్చొని భోజనం చేసి దేవుని మహిమపరిచారు. పాపులను పలకరించి దేవుని మహిమపరిచారు. సిలువలో మరణించి దేవుని మహిమపరిచాడు. మూడవ రోజున తిరిగి లేచి దేవుని మహిమపరిచారు. అందుకే 4వ వచనంలో ఏమంటారు? అయ్యా నేను ఈ లోకములో మీ చిత్తమును నెరవేర్చి నీ పని చేసి నిన్ను మహిమ చదువుతా ఒకసారి మరొకసారి 4వ వచనం మైక్ తీసుకున్నా అన్న. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరిచితిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. భూలోకములో యేసు ప్రభు వారు తండ్రి దేవుని మహిమపరిచారు. మరి మనమందరం ఎవరి బిడ్డలమే? దేవుని బిడ్డలమే. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ సాతాను బిడ్డలుగా బ్రతుకుతున్న దేవుని బిడ్డలమే. అయితే ప్రభు అంటున్నారు, అమ్మా అక్క వినండి, నీ జీవితము ద్వారా దేవుడు మహిమ పరపబడాలి. నీ సంసారం కానీ, నీ పైరు పంటలు కానీ, నీ ఉద్యోగము కానీ, నీ చదువు విషయంలో కానీ, ఏ విషయంలోనైనా దేవునికి మహిమ కలగాలి. సో కనుక అందుకే యేసు ప్రభు అంటారు, అయ్యా ఈ లోకంలో నీ చిత్తాన్ని నెరవేర్చి నిన్ను మహిమపరిచ అని పలికి 5వ వచనంలో చక్కనైన మాట పలుకుతారు.
చదవమ్మ భాగ్యరాణి. ఓ తండ్రి, వినండి, చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. ఓ తండ్రి, ఈ లోక ఆరంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమపరము. అయ్యా, భూమిని సృష్టించక ముందు, ఆకాశాన్ని సృష్టించక ముందు, నేను నరుడుగా భూమి మీద అడుగు పెట్టక ముందు నీ దగ్గర ఎలాంటి మహిమ అయితే ఉందో ఆ మహిమను నాకు ఇవ్వయ్యా అని యేసయ్య తన కోసం తాను ప్రార్థన చేసుకుంటున్నారు. అయ్యా, నీ దగ్గర నాకు నీవు ఆ మహిమను ఇస్తే నేను పరలోకములో నిన్ను మహిమపరుస్తా. 1వ వచనం చదవండి. యేసు ఈ మాట చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లు ప్రార్థన చేశాను. తండ్రి, ఈ గడియ వచ్చినది. నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరపుము. ఆగండి. కుమారుడు తండ్రిని మహిమపరచాలంటే తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. కుమారుడు పరలోకానికి వెళితేనే తండ్రిని, భూలోకంలో నేను నిన్ను మహిమపరిచేశా, ఇక నేను పరలోకానికి రావాలా, నిన్ను పరలోకములో మహిమ పరచాలా. నేను నిన్ను పరలోకములో మహిమపరచాలంటే సృష్టి ఆరంభానికి ముందు నా దగ్గర, నీ దగ్గర ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమను నాకు ఇస్తే నేను నిన్ను మహిమ పరుస్తా. ఇది యేసయ్య ప్రార్థన. ఏం కావాలని కోరుకున్నాడు? వెండి అడగలేదు, బంగారం అడగలేదు, వజ్ర వైడూర్యాలు అడగలేదు, నీ మహిమ నాకు కావాలని అడిగాడు. మరి మనలో ఎంతమంది ఆ మహిమ కావాలని కోరుకుంటాం? కానీ ఒక దొంగవాడికి లోతైన విషయం తెలియకపోయినా, అయ్యా, నీవు పరలోకమునకు వెళ్ళిన తర్వాత నీ రాజ్యములో నన్ను చేర్చుకో. మహిమ దేహం ఉంటుందో లేదో ఆయనకైతే తెలియదు, కానీ ఆయనైతే నన్ను ఆ మహిమలో చేర్చుకోమని అడిగాడు. దావీదు గారు అంటారు, ఓ దేవా, నేను నీ దివ్య దర్శనాన్ని చూడటానికి నీ సన్నిధికి నేను ఎప్పుడు వస్తానోనయ్యా అని చెప్పేసి సెలయేటి నీటి కొరకు వలె నా ఆత్మ నీ కోసం ఆరాట పడుతుంది. అంటే ఆయన దర్శనాన్ని, ఆయన మహిమను చూడటానికి దావీదు గారు ఆరాట పడ్డారు, తపన పడ్డారు. మరి మనకు కూడా ఉండాల ఆరాటం. ఎందులో ఆరాటం ఉండాలంటే దేవుని మహిమను చూడాలి అన్న ఆరాటం. ప్రతిరోజు ప్రతి ఆదివారం పాడతాం. ఏం పాట? మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము, భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము, ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమా ప్రభువా. పాడారా? మహిమ చూశారా? వచ్చిందా మహిమ? పెదవులతో పాడితే మహిమ రాదు, ఆత్మతో పాడితే మహిమ. ఆ మహిమలో నీవు దేవదూతల్లాగా ఎగురుతూ ఉంటావు. కనుక మనం కూడా ప్రభుని అడగాలి. అయ్యా, భార్యగా బాధ్యత ఇచ్చావు, భర్తగా బాధ్యత ఇచ్చావు, పిల్లల విషయంలో బాధ్యత ఇచ్చావు, సేవకుడిగా బాధ్యత ఇచ్చావు, అత్తగా బాధ్యత ఇచ్చావు, సంఘ పెద్దగా బాధ్యత ఇచ్చావు, ఉపదేశిగా బాధ్యత ఇచ్చావయ్యా. నీ బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేరుస్తూ నిన్ను మహిమపరిచే గొప్ప భాగ్యం దయచేయమని ఆ దేవునికి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుని బిడ్డలారా, మొదటిది యేసు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? నీ మహిమలో నన్ను కూడా చేరిస్తే నేను నిన్ను. ఆయన మహిమ రూపం ఎప్పుడైనా చూసారా? చూసిన వాళ్ళు ఉన్నారు. గ్లోరీ. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 2వ వచనం. అమ్మ, పిల్లల్ని పట్టుకోండి అమ్మా. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా.
బేబీ చదువు. అచట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా నాయను. వాళ్ళు చదవకపోతే మనకేమైంది అంటారు? ఎందుకు చదవలేదా? డిస్కషన్ అవసరం, వాక్యం అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక దేవుని బిడ్డలారా చదవమ్మ మరలా. ఆయన ముఖము సూర్యుని వలె ఆయన ముఖము సూర్యుడి వలె ప్రకాశించెను. ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లగా నాయను. తెల్లగా ఉండియట. ఆయన దివ్య రూపం అది. ఆయన మహిమ కలిగిన దివ్య రూపం అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కోరిక లోకానుసారమైన కోరిక, శారీరకమైన కోరిక. నేనేమడిగా? లోకానుసారమైన కోరిక, శారీరకమైన కోరిక ఏది కాదు. అందులో ఏది? ఆయన కోరిక ఆత్మీయమైన కోరిక. సో కనుక దేవుని బిడ్డలారా, మనం కూడా మన అనుదిన జీవితంలో ప్రార్థన, పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోండి. ఎప్పుడైనా ప్రభువా ఈ రాత్రికి రేత్రే నేను కన్ను మూస్తే నన్ను నీ రాజ్యంలో చేర్చుకోమని ప్రార్థన చేసుకోండి. ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎలా చనిపోతామో తెలియదు. మనకంటే చిన్నోళ్ళు చనిపోతున్నారు, మనకంటే ముందే. మనకంటే పెద్దోళ్ళు చనిపోతున్నారు. మనం కూడా ఎప్పుడో తంతాం నిండు బకెట్. సో కాబట్టి అది ఎప్పుడు తంతామో మనకు తెలియదు. కాబట్టి దేవుడా, నేను చనిపోతే నా బలహీనతలన్నీ శుభ్రంగా కడిగేసి నన్ను నీ రాజ్యంలో చేర్చుకోమని ప్రార్థన చేయాలి. ఇది మొదటిది. రెండవది శిష్యుల కోసం ప్రార్థన. యోహాను శుభవార్త, బుడపిల్ల, వేటపాలెం, 17వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నేను చూసారా? అందరూ చూడాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారో చూడాలి. సెల్ ఫోన్లో బైబిల్ చూడండి. అయ్యా కాసేపు అటు ఇటు పిల్లలతో ఆడటం మానేసి, దిక్కులు చుట్టం మానేసి, నాయన నీ దండం పెడతా, కాసేపు ఫోన్ చూడండి. అప్పుడప్పుడు ఇందులో అయ్యే కాదు, ఈ కూడా చూడవచ్చు అని ఫోన్ ఇచ్చారు దేవుడు మనకి కదా. ఫోన్ చూసే వాళ్ళకి, నీకు కాదు. సో చూడండి, చదవమ్మా. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రి, మనవలే వారును ఒకరిగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమునందు సురక్షితంగా ఉంచుము. చాలు. ఏమని ప్రార్థన చేశారు? ప్రార్థనలో ఏముంది? అంశం ఏంటి? నీ నామమందు సురక్షితం. వెరీ గుడ్ అమ్మా, గట్టి చెప్పు, పర్వాలేదు. ఐక్యం, వెరీ గుడ్. ఇంకా గట్టి చెప్పండి. కిందకి తల ఉంచితే నాకిన పట్ల సురక్షితంగా ఉండాలి. ఓకే, సరేనా? మరలా నేను చదువుతాను, వినండి. 11 చూడాలి. ఈసారి చెప్పకపోతే మాత్రం వాక్యం ఆపేస్తా. ఎంత గొంతు చించుకోవాలి చెప్పాల్సిన అవసరం లేదు. మైండ్ పెట్టండి వాక్యంలో, రాజకీయంలో కాదు. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. వారు అనగా ఎవరు? 12 మంది శిష్యులు. నేను నీ యొద్దకి వచ్చుచున్నా. నేను అనగా ఎవరు? యేసు ప్రభు. నీ అనగా ఎవరు? యెహోవా దేవుడు, తండ్రి దేవుడు. నీ యొద్దకు వచ్చుచున్నా అనగా పరలోకానికి వెళుతున్నా. పవిత్రుడవైన తండ్రి. తండ్రి ఎవరిక్కడ? యెహోవా దేవుడు. వెరీ గుడ్. మనవలే. మనవంటే ఎంతమంది ఇక్కడ? మనవలే. పవిత్రుడవైన తండ్రి, మనవలే. తండ్రి కుమార, అది మనవలే అంటే అక్కడ మనవలే వారును ఒకరిగా ఐక్యమై ఉండునట్లుగా
నీవు నాకు వసిగిన వారిని నీ నామమందు సురక్షితంగా ఉంచుము. ఏమని ప్రార్థన చేశారు? తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఎంత ఐక్యంగా ఉన్నారో శిష్యులంతా ఐక్యంగా ఉండేలాగిన ప్రార్థన. నా ప్రశ్న, సంఘ కాపరులందరూ ఐక్యంగా ఉండాలని మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఆ కాపరి ఈయనని విమర్శిస్తుంటే, ఈ కాపరి ఆయనని విమర్శిస్తుంటే మీరేం చేస్తారు? భలే ఉంది, భలే తిట్టారు. అదేనా కాదా? ఒక సంఘ కాపరి మరొక సంఘ కాపరిని విమర్శించినప్పుడు, ఒక సంఘ కాపరి మరొక సంఘ కాపరిని విమర్శిస్తున్నారు. ఈ రోజుల్లో మనం ఏం చేయాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీరు ఎలాగైతే ఐక్యంగా ఉన్నారో సంఘ కాపరులందరూ ఐక్యంగా ఉండేలా దీవించయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో సంఘ కాపరుల మధ్య లేనిదేంటంటే ఐక్యత. మాది రైట్ అంటే మాది రైటు, మాది కరెక్ట్ అంటే మాది కరెక్టు, మీ దాంట్లో రక్షణ లేదంటే మా దాంట్లో లేదు, మా దాంట్లో ఉందంటే మీ దాంట్లో లేదని ఎన్నో సంఘాలు వచ్చినప్పటికీ ఒక సంఘ కాపరి ఇంకొక సంఘాన్ని విమర్శించుకోవటం ఎక్కువయింది, ఐక్యత తక్కువయింది. అందుకే యేసు ప్రభు అంటున్నారు, పరలోకములో ఉన్న నా తండ్రి నీవు నాకు వసగిన, జోజప్ప గారు కింద పడతారు, సో నీవు నాకు వసగినటువంటి ఈ 11 మందిలో మనవలే ఐక్యంగా ఉండండి అయ్యా, ఉంచేలాగా చెయ్యయ్యా అని మనం ప్రార్థన చెయ్యాలి. మరి అసలు సంఘ కాపురుల కోసం ప్రార్థన చేస్తున్నారా? సంఘ కాపురులు కొట్టుకుంటే భలే కొట్టుకుంటున్నారులే. ఆయనకి అట్టాగే ఉండాలా, ఆయనకి అట్టాగే జరగాల, మేము చెప్పింది ఆయన ఏమన్నా విన్నాడా, చేస్తున్నాడా, ఆయన తెక్క కుదరారులే అని తిట్టుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రభు అన్నారు, ఒక ఆత్మీయుడిగా యేసయ్యా, అయ్యా సంఘ కాపరులందరినీ ఐక్యంగా ఉంచయ్యా, వాళ్ళది ఒకే వాక్యం కావాలి, వాళ్ళ ప్రార్థన ఒకటి కావాలి, వాళ్ళ విశ్వాసం ఒకటి కావాలి, వాళ్ళ బోధన కూడా ఒకటి కావాలి, వారిచ్చే బాప్తిజం ఒకటి కావాలి, వారిచ్చేటటువంటి దివ్య సంస్కారాలు ఒకటి కావాలి అన్నారు. ఎందుకు అనగా 2వ పట్టణం చదివినటువంటి వ్యక్తి ఏం చదివారు? ఒకే ఆత్మ, ఒకే వాక్యం, ఒకే ఆశీర్వాదం. ఆత్మ ఒకటి, ఐక్యంగా ఉండాలా, ఒకే వాక్యం, ఐక్యంగా ఉండాలా, ఆశీర్వాదాలు ఇచ్చేది కూడా ఒకడే దేవుడు, ఐక్యంగా ఉండాలా. దేవుడు ఒక్కడే, వాక్యము ఒక్కటే, ఆత్మ ఒక్కటే, కాపరులే ఒకటిగా లేరు. ఇది సత్యం. ప్రైజ్ ద లార్డ్. ఒకళ్ళు ఎదుగుతుంటే మరొకళ్ళు కిందకి లాచం, ఒకళ్ళ గురించి మంచి పేరు వస్తుంటే మరొకరు చెడుగా మాట్లాడటం తప్పండి. అది మంచిది పద్ధతి కాదండి. అది ఏ సేవకుడైనా దేవుని చేత పిలువబడ్డాడు. ఏమండి, కొంతమంది సేవకులు మంచోళ్ళు కాదండి అని అంటారు. దీనికి నేను మీకు ఒక కథ చెప్తా, వినండి జాగ్రత్తగా. మొదటిది యేసు ప్రభు వారు స్థాపించిన సంఘం. రెండవది యూదా గారు స్థాపించిన సంఘం. మూడవది తెయోదాసు గారు స్థాపించిన సంఘం. ఎన్ని సంఘాలు ఉన్నాయి? మొత్తం 3 సంఘాలు ఉన్నాయి బైబిల్ని బట్టి. ఇది ఎక్కడ ఉంటుందంటే 5వ అధ్యాయంలో ఉంటుందిలే, తీయగాకండి, టైం లేదు కాబట్టి. అయితే యూదా దగ్గర 400 మంది విశ్వాసులు ఉన్నారు, తెయోదాసు దగ్గర 1000 మంది విశ్వాసులు ఉన్నారు. యేసు ప్రభు స్థాపించిన 11 మంది లేదా 12 మంది శిష్యుల దగ్గర జనము తండోపతండాలుగా వస్తున్నారు. అయితే ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు ఏం చేశారంటే జనమంతా కూడా ఆయన వెంట పోతున్నారు, వాళ్ళు వెంట పోతున్నారు, వీళ్ళను చంపేస్తే ఇది ఇంతటితోనే ఆగిపోయిద్ది అని సభలో ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ లోపున దైవభక్తుడు, విశ్వాసం కలిగిన వ్యక్తి, ఆయన పేరు గమాలియేలు. ఏం పేరు? గమాలియేలు. గమాలియేలు సభలో నిలబడి అంటారు, పెద్దలారా నా మాట మీరు కాస్త వినండి.
ఈ 12 మంది శిష్యులు చేసేది మానవ ప్రయత్నం అయితే నాశనం అయిపోద్ది, దేవుని ప్రయత్నం అయితే నువ్వు నేను ఆపటం అది ఎవరి సాధ్యమో కాదన్నారు. ఉదాహరణకి చెప్పు అని పెద్దలు అడిగారు. యోధా ఉన్నాడుగా, 400 మంది విశ్వాసులు ఉన్నారు. యోధా చనిపోయాడు, విశ్వాసులందరూ చల్లా చెదరైపోయారు. తెయోదాసు చనిపోయాడు, విశ్వాసులందరూ చల్లా చెదరైపోయారు. ఇదిగో 12 మంది శిష్యులు కూడా అంతే. వీళ్ళు చనిపోయిన తర్వాత సంఘం కూడా చల్లా చెదరైంది. దేవుడు స్థాపించిన సంఘం అయితే నిలబడుతుంది, నరుడు స్థాపించిన సంఘం అయితే చల్లా చెదరైపోతుంది అని గమాలియేలు చెప్పినప్పుడు సభా సభ్యులందరూ కూడా తల వంచి 12 మంది శిష్యులను చంపకుండా వదిలేశారు. ఈ రోజున స్థిరముగా నిలబడి ఉన్న సంఘం ఏదంటే యేసు ప్రభువు వారు 12 మంది అపోస్తుల మీద స్థాపించినటువంటి సంఘం వెన్నెల. ప్రైజ్ ద లార్డ్. రాత్రి అందుకే వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక అయితే ఎందుకు ఈ మాట చెప్పా? 12 మంది శిష్యులలో ఐక్యత ఉంది కాబట్టి వాళ్ళు స్థాపించిన సంఘం ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చెందింది. ఈ రోజున మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ దేశమైనా వెళ్ళండి, ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్ళండి, యేసు ప్రభు స్థాపించిన సంఘం ఉంది. ఆ సంఘమే రోమన్ క్యాథలిక్ చర్చ్. అది దైవ స్థాపితం. 12 మంది అనే 12 రాళ్ల మీద కట్టబడిన సంఘం అది. ఆనాడు దేవుడు ఇజ్రాయేలు ప్రజలను 12 గోత్రాల మీద కట్టినట్టుగా దైవ సంఘాన్ని ఆయన 12 రాళ్ళు అనే పునాదుల మీద ఆయన కట్టాడు. కాబట్టి ఎంతోమంది రాజులు వచ్చారు, ఎంతోమంది వచ్చారు, శిథిలము చేయాలనుకున్నారు. ఎందుకు కాలేదంటే ఇది దైవ స్థాపితమైన సంఘం. అయితే ఇంత గట్టిగా ఎందుకుంది, ఇంత బలంగా ఎందుకుంది, ఇంత స్థిరంగా ఎందుకుంది అనగా ఆ రోజుల్లో 12 మంది శిష్యులకు ఉన్నటువంటిది ఐక్యత. ఈరోజు నేనేమనుకుంటానంటే, నువ్వు ఆర్సీఎం కావచ్చు, నువ్వు ప్రొటెస్టెంట్ కావచ్చు, నువ్వు లూథరన్ చర్చి కావచ్చు, సంఘములంతా ఐక్యంగా ఉంటే మణిపూర్లో జరిగిన సంఘటన మరెక్కడా జరగదో, అస్సాంలో జరుగుతున్నటువంటిది మరెక్కడా జరగదో. మీకు తెలుసా, తెలంగాణ స్టేట్లో ఒకటి జరిగింది. ఒక అబ్బాయి, స్కూల్ పేరు సెయింట్ మదర్ తెరేసా స్కూల్. ప్రతి స్కూల్కి ఒక స్కూల్ డ్రెస్ ఉంటుంది. ఆ అమ్మాయి, జాహ్నవి యాడికెళ్ళావా అని నాకు అర్థం కాక పిలిచా. నువ్వు రావాలమ్మా, మేము పోవాలమ్మా అని. సో మదర్ తెరేసా స్కూల్కి వెళ్ళారు. అక్కడ సిస్టర్ గారు, ఫాదర్ గారు అన్నారట, అమ్మా అంటే వాళ్ళు ఏదో మాల వేసుకున్నారు, మరి ఏ మాల భావాన్ని మాల వేసుకున్నారు, అమ్మా స్కూల్కి ఈ డ్రెస్ యాక్సెప్టెడ్ కాదని. తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. సరేనండి, వచ్చే రేపటి నుంచి మేము ఇది తీసుకున్నాం అని చెప్పేసి అన్నారు. ఈ లోపున అన్యులు వచ్చారు, స్కూల్ని ధ్వంసం చేశారు, చితక బాధేశారు. నేనేమంటానంటే, సంఘములో సంఘ కాపరుల మధ్య ఐక్యత ఉన్నప్పుడు ఎవరేమి, దైవ బలం ఎక్కువగా ఉంటుంది, దైవశక్తి ఎక్కువగా ఉంటుంది. అదే ఈ సంఘ కాపురులు బలంగా లేనప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, నీదేమో కృష్ణానది, నాదేమో గోదావరి అయినప్పుడు ఎవరి దారి వాళ్ళదైతుంది. అందుకే యేసు ప్రభు వారు భవిష్యత్తును మనసులో పెట్టుకొని తండ్రికి ప్రార్థన చేశారు. ఓ తండ్రి, మనవలే వీళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండేలాగా చెయ్యయ్యా అని ప్రార్థన. ఎవరి కోసం? సంఘం కోసం చేయాల, శిష్యుల కోసం చేశాడు. రైట్. మొదటి ఉద్దేశం, ప్రార్థన ఉద్దేశం ఐక్యంగా ఉండాలని. రెండవ ఉద్దేశం, తీయండి బైబిల్ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ ఎవరు? శకనం పార్వతి, చదువమ్మా. పదమూడవ వచనం.
బైబిల్ ఉన్నవాళ్ళు, సెల్ ఫోన్ ఉన్నవాళ్ళు చూడండి దయచేసి. కానీ- యోహాను శుభవార్త 17వ అధ్యాయం 13వ వచనం. కానీ నేను ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను, ఇప్పుడు మీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగుటకు నేను ఈ లోకమున ఈ విషయమును చెప్పుచున్నాను. అయ్యా, నా సంతోషం వాళ్ళకి ఇవ్వయ్యా, నా సంతోషము వాళ్ళలో పరిపూర్ణ కార్యమయ్యా అన్నారు. అంటే యేసు ప్రభు వారు అంటున్నారు, ఓ తండ్రి, నేను సంతోషంగా ఉన్నా, నాలో ఉన్న సంతోషం, నాతో ఉన్న సంతోషం 12 మంది శిష్యులకి ఇవ్వని ప్రార్థన చేశారు. ఇప్పుడు యేసయ్యలో ఉన్న సంతోషం ఏది? నిమ్మకాయలు కోస్తే వచ్చిందా? చికెన్ తింటే వచ్చిందా? మటన్ తింటే వచ్చిందా? ఏం తింటే వచ్చిందా సంతోషం? క్వార్టర్లో లీటర్ కలిపితే వచ్చిందా? ఏం తింటే వచ్చింది? ఆయన సంతోషం ఎందరో తెలుసా? ఒక రోగిని బాగు చెయ్యగా సంతోషం, ఒక గుడ్డివాడికి చూపునివ్వగా సంతోషం, ఒక పాపి ఇంటికి వెళ్ళి కూర్చొని తినగా సంతోషం, మరణించిన లాజరుని జీవంతో లేపగా సంతోషం, యాయిరు కుమార్తెను బ్రతికించగా సంతోషం, మన కోసం రక్తాన్ని సంతోషంగా కార్చాడు అనగా ఆత్మీయ కార్యాలు చేయగా వచ్చిన సంతోషం, అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చగా వచ్చిన సంతోషం. బిర్యానీ తిన్న తర్వాత అమ్మయ్య బాగుంది, ఈ సంతోషం అయితే కాదు. ఓకేనా? లేకపోతే సిగరెట్ తాగినాక ప్రాణం ఎంత హాయిగా ఉందో వచ్చే సంతోషం కాదు. నలిపి 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 బొగ్గన పెడితే చీకి చీకి రంధ్రం పడ్డాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రంధ్రం పూడినాక వచ్చే సంతోషం కాదు. ఒక ఆవిడకట పాపం రోజు నలిపి 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 బొగ్గన పెట్టిందట. ఏం పెట్టింది? ఆమె తెలియకుండానే పన్ను ఊడిపోయిందట. ఏం ఊడిపోయింది? పన్ను ఊడిపోయిందట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా పన్ను ఊడిందయ్యా. ఎందుకు ఊడింది? ఏమన్నా గట్టి తిన్నావా అంటే, నేను తిన్నదంతా మెత్తడిదేనయ్యా, నేను ఎప్పుడు గట్టిది. ఏం తిన్నావమ్మా అంటే, ఏదో తినాలయ్యా, నువ్వు ఏదైనా చేయగలిగితే. అమ్మా, నేను కూడా ఇంట్లో గట్టి తినలేకపోతున్నానమ్మా, నువ్వు కూడా చెబితే ఆ మెత్తడిదేదో నేను కూడా తింటానమ్మా అంటే, ఆ మెల్లగా బయట కొంగుని, ఇది నేను తిన్నదయ్యా, అందుకే ఇది ఊడిందయ్యా అన్నట. ఈ లోపల కొడుకు వచ్చాడు, మా అమ్మ కోసం నేను 2 గాజులు అమ్ముకోవాలా? సో మీరు ఆ మెత్తడి తింటే గాజులు కాదు, ఏం అమ్ముకోవాలా? ఇల్లే అమ్ముకోవాలా. కొంతమంది తెలివికల్లా వాళ్ళు పిల్లల్ని పంపించి ప్యాకెట్ తేపోరా అంటున్నారు. పిల్లల్ని పంపించి ప్యాకెట్ తేపోరా అంటున్నారు. ఎక్కడికి రా వెళ్ళొస్తున్నావు? కొట్టుకాడికి. ఏం తెస్తున్నావు? సైలెంట్. ఏం తెస్తున్నావురా? మా నాన్న కొట్టు దగ్గరికి. ఎందుకు వెళ్ళమన్నాడు రా? ప్యాకెట్. ఏం ప్యాకెట్ రా? మజ్జిగ ప్యాకెట్ కాదని వాడు మెల్లగా జేబులో నుంచి. అంటే తల్లిదండ్రులే పిల్లల్ని వీటికి అలవాటు. తప్పెవరిది? ఇక బొగ్గన కాదు కదా, ఎక్కడా పెట్టొద్దని వాళ్ళు పెడతారు. సో దయచేసి గమనించండి, వీటి వలన వచ్చే ఆనందం మనకి వద్దు. ఒకవేళ వస్తే ఆనందం ఎంతండి? సిగరెట్ 5 నిమిషాలు, 5 నిమిషాల తర్వాత ఆనందం పోయిద్దిగా. క్వార్టర్ మందండి, 1:30కి దిగిపోద్దిగా. దిగుతా లేదా? ఒక సీరియల్ అండి, అరగంటకి అయిపోయిద్దిగా. ఒక బిర్యానీ అండి, ఆ నోట్లో ఏంటంటే నాలుక మీద ఉన్నంతసేపే బిర్యానీ రుచి, పేగులో పోయినాక పేగులకు రుచి. గ్యాస్ స్టవ్లు ఉంటే అమ్మో మంట అయ్యో మంట అంటారు, నోట్లో రుచి కడుపులో మంట. అవునా? సో ఇదంతా కొద్ది నిమిషమే, కానీ దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మంచి పనులు చెయ్యగా వచ్చే సంతోషమే దేవుడు మనకివ్వమని కోరుకుంటున్నారు. ఉదాహరణకి ఒకానొక ఊర్లో ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమాన్ని ఒక గురువు గారు నడిపిస్తూ ఉన్నారు. నడిపిస్తూ ఈయన ఒక రోజున ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాడు. ఆయన పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్నారు. పెద్ద బస్సు వచ్చింది. ఆ బస్సులో అందరూ కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, ఆవిటోళ్ళు, మూగోళ్ళు, చెవిటోళ్ళు అందరు కిందకి దిగారు. దిగిన తర్వాత సిస్టర్ గారు మధ్యాహ్నం ప్లేట్లో అన్నం వేసి తినిపిస్తున్నారు.
ఎవరికి? ఈ చేతులు కాళ్ళు పడిపోయిన వాడికి. వీళ్ళు అన్నం ఎలా తింటున్నారు? మనకులాగా మింగటలేదు. ఒక ముద్ద పెడితే ఈ పెదవులమ్మటి కారటం జరుగుతూ ఉంది. ఇది ఈ గురువు గారు చూశారు. ఆయన గురువు అయ్యి 2 నెలలు. ఎన్ని నెలలు? 2 నెలలు గురువై. సరే ఏమైందా అని సిస్టర్ దగ్గరికి వెళ్ళారు. సిస్టర్ గారు వాళ్ళకి అన్నం పెడుతున్నారు. సిస్టర్ మీరు ఎక్కడుంటారు? నేను పలానా చోట ఉంటా. ఏం చేస్తారు? నా పని ఇదే అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చిన్న కవర్ సిస్టర్ చేతిలో పెట్టారు. ఎవరి చేతిలో పెట్టారు? సిస్టర్ చేతిలో పెట్టారు. సిస్టర్ చేతిలో పెట్టి గుళ్ళోకి వెళ్ళి మళ్ళీ వచ్చి, సిస్టర్ ఈ రోజున నా జీవితంలో చాలా సంతోషంగా ఉందండి అన్నాడు. ఎందుకు? నేను గురువు అయిన రోజు కూడా, నేను అభిషేకించబడ్డ రోజు కూడా నాకు ఈ సంతోషం లేదండి, కానీ ఈరోజు నాకెంతో. ఎందుకు ఫాదర్ అని ఆ సిస్టర్ గారు అడిగితే ఆ ఫాదర్ చెప్పారు, నేను గురువు అయింది ఇలాంటి పనులు చేయటానికి, అప్పుడు సంతోషం లేదు. గురువు అయిన తర్వాత ఈ పని చేస్తూ ఉంటే ఈ పనిలో నుంచి వచ్చే ఆనందమే నిజమైన ఆనందం అని తన ఆనందాన్ని వ్యక్తపరిచే. యేసు ప్రభు కూడా అదే, అయ్యా నీ పని చేయటం నాకు ఆనందం. అలాగే మన జీవితంలో కూడా ఆ దేవుడిచ్చే ఆనందం పొందుకోవాలంటే బ్రతికి ఉండగానే 4 మంచి పనులు చేయాలి. ఆకలేసిన వాళ్ళకి అన్నం పెట్టడం, అడిగిన వానికి లేదనకుండా సహాయం చేయటం, శత్రువులు పలకరించటం, శత్రువు కోసం ప్రార్థన చేయటం, ఇవన్నీ ఆత్మీయ కార్యాలే. ఈ ఆత్మీయ కార్యాలు చేస్తే దేవుడు తప్పనిసరిగా మనకు సంతోషం ఇస్తారు. అందుకే తండ్రి కూడా ప్రార్థన చేశారు, ఓ తండ్రి నా సంతోషం వీళ్ళకి ఇవ్వయ్యా, ఓ తండ్రి నా ఆనందం నీ వీళ్ళకి ఇవ్వయ్యా, ఓ తండ్రి నాలో ఉన్న ఆనందం వీళ్ళకి దయచేయ్యా అని ప్రార్థన చేశారు. మన జీవితంలో కూడా దేవుణ్ణి కోరుకోవాల్సింది అదే. ఏ ఆనందం? మంచి చెయ్యగా వచ్చే ఆనందం, ఆత్మీయమైన. సినిమా చూస్తే ఆనందం వస్తుందా? ప్రార్థన చేస్తే ఆనందం వస్తుందా? సినిమా పాటకి బాగా ఎగురుతామా? దేవుడి పాటకి బాగా ఎగురుతామా? నాయకుడు వస్తే చప్పట్లు కొడతావా? దేవుడు చప్పట్లు కొడతావా? అంటే మనం ఆనందాన్ని కోరుకుంటున్నాం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? ఆనందం అందరూ కోరుకుంటారు. ఆనందాన్ని అందరూ కోరుకుంటారు, కానీ ఆనందాన్ని పొందుకునే మార్గమే తప్పుడు మార్గం. ఆనందాన్ని అందరూ కోరుకుంటారు, ఆరోగ్యం అందరూ కోరుకుంటారు. సో అది సంగతి. 3వది తర్వాత చదవమ్మా, 14వ వచనం. నేను నీ వాక్కును వారికి అందజేసి తిని, కానీ లోకము వారిని ద్వేషించినది. ఏలయనా నా వలే వారును లోకమునకు చెందిన వారు కారు. ఓకే, 15వ వచనం చూడమ్మా. వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని. చూడాలి ఇప్పుడు ఇక్కడ అడుగుతా, 3వ ఉద్దేశం ప్రార్థన. వారిని లోకము నుండి తీసుకుపొమ్మని నిన్ను ప్రార్థన చేయటం లేదు, కానీ దుష్టు నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. 3వ ఉద్దేశం ఏంటిది? దుష్టుడు నుండి కాపాడమని ప్రార్థన. మొదటి ఉద్దేశం ఏంటో తెలుసా? ఐక్యంగా ఉండేలా దీవించమని ప్రార్థన చేశాడు. 2వ ఉద్దేశం ఏంటో తెలుసా? అయ్యా నా ఆనందం వాళ్ళకి ఇవ్వయ్యా అని మేరమ్మ పడిపోయింది, కింద పడిపోయింది, ఇవ్వని ప్రార్థన చేసేసాడు. 3వది ఏంటో తెలుసా? అయ్యా శత్రువు నుండి కాపాడుమని ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేశారంటే, నా వలే వారు లోకానికి చెందిన వాళ్ళు కాదు. లోకానికి చెందిన వాళ్ళు కానప్పుడు దేవునికి చెందిన వాళ్ళు అయినప్పుడు వారి మీదకి సాతాను శోధనలు ఎక్కువగా. నేను మరలా చెబుతున్నా, నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత శోధనలు వస్తాయి. నువ్వు ఎంత ఎక్కువగా బైబిల్ చదివితే అన్ని శోధనలు వస్తాయి. ఎంత ఎక్కువగా వాక్యములో బలపడితే అన్ని శోధనలు వస్తాయి. ఎందుకంటే లోకానికి చెందకుండా దేవునిలో నడిచేటప్పుడు, దేవునిలో నడవకుండా సాతానుడు నిన్నేం చేస్తాడు? శోధిస్తారు. అందుకే యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నా వలే వారు లోకానికి చెందిన వాళ్ళు కాదయ్యా, శత్రువులకు గురి కాకుండా, పాపములో పడిపోకుండా, సాతానుకు లొంగిపోకుండా వారిని భద్రపరచు అని ప్రార్థన చేశారు. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా ఏమని ప్రార్థన చేయాలా?
యేసు ప్రభు వారు గెత్సమనే తోట నుండి వచ్చి ఏమని ప్రార్థన చేశారు? శోధనలకు గురి కాకుండా ఇక్కడే ఉండి ప్రార్థన. మొదటిసారి. రెండోసారి పేతురు, యాకోబు, యోహాను మేలుకొని ఉండి ప్రార్థన. మూడోసారి ఒక్క గడి అయినను నాతో మేలుకొని ఉండి ప్రార్థన. 3 సార్లు చేశారా? చెయ్యలా. ఈ లోపున వచ్చారు. ఎవరు వచ్చారు? సాతాను గారు వచ్చారు. ఓ పేతురు, 12 మందిలో ఒకడు కదా, ఆయన ఎవరో నాకు. ప్రార్థన చెయ్యలా, పాపములో పడిపోయావు. ప్రార్థన చెయ్యలా, బలహీనురాలివయ్యావు, బలహీనుడివైపోయావు, పాపములో పడిపోయావు. ఈ రోజున ఇంతకుముందు ప్రార్థన చేసే నువ్వు ఇప్పుడు చేయటల్లా, ఇంతకుముందు వాక్యం చదివే నువ్వు ఇప్పుడు చదవటల్లా, ఇంతకుముందు భక్తిగా గుడికొచ్చా నువ్వు ఇప్పుడు రావటల్లా. ఎందుకనగా ప్రార్థన తగ్గింది, భక్తి తగ్గింది, విశ్వాసం తగ్గింది. తగ్గింది అంటే అర్థం సాతానుడు నిన్ను నీ చుట్టూరు తిరుగుతున్నాడు. ప్రార్థన చెయ్యనీయకుండా, గుడికి రానివ్వకుండా, వాక్యం చదవకుండా, వాక్యానికి లోబడకుండా ఎవడు చేస్తున్నాడు? అందుకే యేసయ్య అన్నాడు, అయ్యా వారిని సురక్షితంగా భద్రపరుచయ్యా. అదేనా ఉంది అక్కడ? చదవండి మరొకసారి. దుష్టుడి నుండి కాపాడి ప్రార్థించుచున్నాను. దేని నుంచి కాపాడమని? మనం కూడా పరలోక ప్రార్థన చేస్తాం. ఏ ప్రార్థన? ఏంటి పరలోక ప్రార్థన? మొదటి భాగం, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు చెప్పు, నోరు తెరిచి, భూలోకమందును నెరవేరునుగాక. ఇది మొదటి భాగం. తర్వాత నానాటికి కావలసిన మాన మోకనేటికి, ఇది శారీరకమైన ఆహారం. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు. ఇదేంటంటే, అయ్యా నువ్వు మా పాపాలు మన్నించావయ్యా, మేము కూడా ఒకరి పాపాలు ఒకరు క్షమించే శక్తి మాకు. అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి. ప్రతి ఆదివారం ప్రతి జపమాలకు చెబుతారు, కానీ కాపాడమని ఎవరు ఒక్కరు అడగరు. మనం చెప్పే పరలోక ప్రార్థనలోనే, ఓ తండ్రి శోధన నుండి కాపాడయ్యా, శత్రువు నుండి కాపాడయ్యా, పాపము నుండి కాపాడయ్యా అని మనం ప్రార్థన చేస్తున్నాం. చెయ్యాలి. యేసు ప్రభు వారట మన కోసం ప్రార్థన చేస్తున్నారు, శత్రువు నుండి కాపాడమని ప్రార్థన చేస్తున్నారు. దీనికి నేనిచ్చే సలహా, యేసయ్య ప్రార్థన చేస్తున్నారు, మనం కూడా ప్రార్థన చేశామనుకోండి, ఈ ప్రార్థన ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. ఆ ప్రార్థన బలంగా ఉన్నప్పుడు ఇప్పుడు పాట పాడాలి. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి లేదను, లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, చాలును, యేసు చాలును, సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనం ఎప్పుడు కూడా యేసయ్యలాగా ప్రార్థన చేయాలి. ఇక 4వది ఇది చెప్పుకొని మనం ముగిద్దాం. 4వది నెక్స్ట్ ఎవరు? వాణి చదవమ్మా. 16, 17 వచనాలు. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 16, 17 వచనాలు. నా వలే వారును లోకానికి చెందినవారు కాదు, సత్యమునందు వారిని ప్రతిష్ఠింపము. నీ వాక్కు అయ్యా. చివరిగా ఉద్దేశం, అయ్యా వారిని సత్యములో ప్రతిష్ఠించుము అన్నారు. సత్యములో ప్రతిష్ఠించటం అంటే ఏంటి? పవిత్ర జీవితములో స్థిరపరచటం. ముందు వచనంలో ఏముంది? 16లో వారు లోకానికి చెందినోళ్ళు. మరి లోకానికి చెందిన వాళ్ళు కానప్పుడు ఎవరిలో నిలకడగా ఉండాలా? దేవునిలో. ఎవరిలో స్థిరంగా ఉండాలా? ఏ జీవితం జీవించాలా? పవిత్ర జీవితం జీవించాలా? యేసయ్య ప్రార్థన చేస్తున్నారు, నా మాట విన్నారు, నాతో వచ్చారు, నేను చెప్పింది వారు లోకానికి చెందినోళ్ళు
కాదయ్యా, వారిని నీలో ప్రతిష్ఠించుకో, నీ వాక్యములో ప్రతిష్ఠించుకో, నీ పవిత్రతలో ప్రతిష్ఠించుకో. మనం కూడా అడగాల, ఓ దేవా, నేను లోకానికి చెందిన బిడ్డను కాదయ్యా, ఈ లోకానుసారం జీవించాల్సిన వ్యక్తిని నేను కానయ్యా, నేను నీ బిడ్డనయ్యా, పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం ఇచ్చి నన్ను నీ బిడ్డగా చేసుకున్నావయ్యా, నేను ఈ లోకానికి చెందిన వ్యక్తిని కాదు, నన్ను నీలో నిలుపుకో, నన్ను నీలో ప్రతిష్ఠించుకో, నీ వాక్యములో స్థిరపరచు అని ప్రార్థన చేయాలి. ఇది యేసయ్య శిష్యుల కోసం చేసిన ప్రార్థన. వచ్చిందమ్మా? వచ్చింది. ఏంటిది? జాగరణ ప్రార్థన చేసి నిద్ర వస్తుంది. మొదటిది ఏంటిదమ్మా? యేసు ప్రభు వారు శిష్యుల కోసం ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? ఒకటి, ఐక్యంగా ఉండాలని ప్రార్థన చేశారు. రెండవది, ఏ సంతోషం? ఆత్మీయమైన సంతోషం, దేవుడు పని చేయగా వచ్చే సంతోషం. మూడవది, దుష్టుల నుండి కాపాడమని ప్రార్థన చేశాడు. నాలుగవది, సత్యములో పవిత్రతలో ప్రతిష్ఠించమని ప్రార్థన. అమ్మయ్య, తన కోసం తాను ప్రార్థన చేశాడు, శిష్యుల కోసం ప్రార్థన చేశాడు. ఇప్పుడు మిగిలింది విశ్వాసుల కోసం. నెక్స్ట్ ఎవరు? మార్తమ్మ, పెన్ను తీసుకొని రాస్తున్నావుగా. దివ్య చదువు. దివ్య అంటున్నా. సో యోహాను శుభవార్త ఇది ఒక్కటి చెప్పుకొని ముగిద్దాం. 17వ అధ్యాయము 17వ అధ్యాయము 20వ వచనం 21. ఆ రెండు నీకు ఈరోజు. వీరికి మైక్ పాస్ చేయమా? ఓకే, థ్యాంక్ యూ. 20వ వచనం చదవమ్మా. కరెక్టే నువ్వు చదివేది. వీరి కొరకు మాత్రమే కాక. అగమ్మా, నిదానం చదువు. వీరి కొరకు మాత్రమే. వీరు అనగా ఎవరు ఇక్కడ? 12 మంది శిష్యులు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను అనగా ఎవరు ఇక్కడ? యేసు ప్రభు. వెరీ గుడ్. నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఎవరి కోసం ప్రార్థన? విశ్వాసుల కోసం. అపోస్తల బోధన ద్వారా విశ్వసించిన వారి కొరకు ప్రార్థన చేశారు. అయితే ఆ ప్రార్థన ఏమని చేశారు అంటే 21వ వచనం చదువు దీవెన. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. ఏమని ప్రార్థన చేశారు? సేవకులు ఐక్యంగా ఉంటే సరిపోదు, సంఘము కూడా ఐక్యముగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి బాగా. సంఘం కూడా ఎలా ఉండాలట? వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థిస్తున్నాను. చదువుతలే. ఓ తండ్రి, వారిని ఓ తండ్రి, నేను నీ యందును నీవు నా యందును ఉండునట్లు వారిని మన యందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము. ఎలా ఉండాలట? ఏమని ప్రార్థన చేశారు? సేవకులు ఐక్యంగా ఉండాలా, సంఘం కూడా ఐక్యంగా ఉండాలా. సంఘంలో 100 కుటుంబాలుంటే ఇంటికి ఒక రాజకీయం అనేది ఉండకూడదు, ఐక్యంగా ఉండాలి. అందుకే ఒక వాక్యం ఉంది బైబిల్లో. నెక్స్ట్ ఎవరు? విఘ్నేశ్వరమ్మ చదువు తల్లి. 4వ అధ్యాయానికి వెళదాం. మైక్ ఇవ్వమ్మ. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 32వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. చదువు. 4:32. పెన్నుంటే అండర్లైన్ చేసుకోండి. విశ్వాసుల సంఘము ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ
జీవించుచూ ఉండెను. ఒక్క నిమిషం అమ్మా. విశ్వాసుల సంఘానికి, ఆది క్రైస్తవ సంఘానికి ఒకే మనస్సు, ఒకే హృదయం, ఒకే విశ్వాసం. ఉందా లేదా? ఇప్పుడు రమ్మా 44వ వచనం 2వ అధ్యాయం 44 చదవమ్మా. నువ్వే యజ్ఞేశ్వరమ్మ. 2:44. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవిస్తూ తమకు కలిగిన దానిలో అందరూ. ఓకేనా? ఇప్పుడు 42 చదవమ్మా. వీరు అంటే ఎవరు? విశ్వాసులు. అవునా? విశ్వాసులు అపోస్తుల బోధయందును అమ్మా సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును. ఇప్పుడు నేను చదువుతా ముందు. ఇప్పుడు 3 వచనాలు కలుపు చదువుతా. వీటన్నిటిని మనం ఒక వాక్యంగా ఫామ్ చేద్దాం. 42 చదవండి. 2:42 నేను చదువుతా, వినండి. వీరందరూ అనగా అపోస్తులు, విశ్వాసులు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును నిమగ్నమైంది. ఇప్పుడు 44 విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొంటూ ఉండిరి. 4:32కి రండి. 4:32కి విశ్వాసుల సంఘము ఒకే మనస్సు ఒకే హృదయముతో జీవించుచూ ఉండిరి. వారికి చెందిన ఆస్తిపాస్తులు ఇది నా సొంతమని ఎవడు వారికి ఉన్నదానిని అందరూ ఇది నా సొంతమని ఎవరు అనలా. ఒకసారి దేవుడికి ఇచ్చినాక అది ఎవరిది? దేవుడిదే. ఇది ఎందుకు చెబుతున్నా అంటే సంఘానికి ఉండాల్సింది ఏంటంటే ఒకే విశ్వాసం, ఒకే జీవితం, ఒకే హృదయం. ఇలా ఉంటే ఆ సంఘం ఏమైంది? ఐక్యంగా ఉంటుంది. అందుకే మదర్ తెరేసా ఒక మాట అంటారు, ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. అంటే ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. నేనేమంటానంటే ఏ సంఘం అయితే కలిసి ఉంటుందో ఆ సంఘము ఆశీర్వదింప. సంఘము, సంఘ కాపరి, సంఘ పెద్దలు, ఉపదేశి అందరూ కలిసి ఐక్యంగా ఉన్నప్పుడు ఆ సంఘములో ఎదుగుదలే కానీ తగ్గింపు, ఎదుగుదలే కానీ నాశనం అనేది ఉండదు. కనుక యేసు ప్రభు వారు ఈ రోజున 3 కోసం ప్రార్థన చేశారు. మొదటిది తన మహిమ కోసం ప్రార్థన చేశారు. రెండవది శ్రావ్య దేనికోసం? శిష్యుల కోసం ప్రార్థన చేశారు. మూడవది విశ్వాసుల కోసం ప్రార్థన చేశారు. శిష్యుల్లో ఏమని ప్రార్థన చేశారు? 4 ఉద్దేశాలు. మొదటిది ఐక్యంగా ఉండాలని, రెండవది దేవుడు తన ఆనందాన్ని పొందుకోవాలని, మూడవది దుష్టుల నుండి కాపాడమని, నాలుగవది సంఘానికి ఏమి ఉండాలా? ఎందులో? విశ్వాసం ఒకటి, ప్రార్థన ఒకటి. అందుకే తల్లి ఒక ప్రార్థన, పిల్లలు ఒక ప్రార్థన, అత్త ఒక ప్రార్థన, కోడలో ఒక ప్రార్థన వెళ్ళకండి. ఒకే విశ్వాసం, ఒకే ప్రార్థన, ఒకే దేవుడు. ఒకే దేవుడు, ఒకే జ్ఞానస్థానం, ఒకే విశ్వాసం, ఒకే ప్రార్థన. అంతే జానవి పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున